వ్యక్తిని అట్రాక్షన్ చేసి ఒకవేళ ఇష్టపడితే మా అన్నకి ఇష్టమైతే చూద్దాం. అంటే ముందు ఏం జరుగుతుందో అని. ఇప్పుడు గురించి ఆలోచిస్తావా, ముందు గురించి ఏం జరుగుతుందని ఆలోచిస్తావా? అలా జరిగితే ఫ్యూచర్ గురించే కదా మీరు అనేది. ఇన్ ఫ్యూచర్ అలా జరిగితే అని చూద్దాం. ఒక సిచ్యువేషన్ ఎదురైతే అప్పటికి మన మైండ్ ఎట్లుంటే అట్లా. ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది చెప్పేస్తావా? సరే, ఒకవేళ మనిషి నీకు ప్రపోజ్ చేసినాడు అనుకో, స్పాట్ చెప్పేస్తావా లేక నాకు టైం కావాలంటావా? స్పాట్ అంతా నేను ఫిక్స్ అయి ఉన్నా కదా దీనికి. నువ్వు ఫిక్స్ అయిపోయినావు కానీ అవతల వ్యక్తి ఫిక్స్ కాలేదు కదా. నేను ప్రయారిటైజ్ ఎవరిని చెయ్య, వాళ్ళ ఫీలింగ్స్ తో నాకు అవసరం లేదు ఫస్ట్. అంటే ఒకటి సరే ప్రపోజ్ చేసినారు, ఓకే నాకు ఇవన్నీ నచ్చవు. అడగండి, నా ఫేస్ వాల్యూకి నేను చెప్పే ఆన్సర్స్ కి అసలు మ్యాచ్ అయితే లేదు. అది చూసే వాళ్ళు అనుకుంటారు. సరే ఓకే సరే, ఇప్పుడు ఇది ఇంత లేదు, దీనికి ఎవడో ప్రపోజ్ చేస్తాడు నేను ఇంత చెప్తాడట అని వస్తుంది కామెంట్. సో అర్థం ఒకటి కామెంట్స్ గురించి అవుతప్పది, అవి చెప్పుకోవడం అది అనవసరం కదా. ఒకవేళ అవతల వ్యక్తికి నచ్చాలి నచ్చకపోవడం అట్రాక్షన్ లేదా అవతల వ్యక్తి డిసిషన్ చేసిన బట్టి ఉంటాయి. ఓకేనా, అది కరెక్ట్ కదా. ఒకవేళ నచ్చచ్చేమో చెప్పే కాదు కదా. నువ్వే ఉన్నాయి ఇప్పుడు ఫిగర్ చూసి నచ్చుతారా మనుషుని చూసి ఇష్టపడతారు చెప్పండి? ముందు ఫిగర్ ని చూసి ఫస్ట్ మనసుని చూసి ఇష్టపడ్డారు కదా. మనసు ఎవరు చూడు, అసలు అది ఎట్లా కనిపిస్తుంది మనసు? నీ పొడగంటారా మధ్యలో? ఠీక్ హై, థాంక్యూ.